పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్గా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి థర్డ్ సింగిల్ వచ్చింది భయ్య. మీరైతే జెన్యూన్గా చెప్పండి. చాలామంది ఫ్యాన్స్ ఈ సాంగ్ కింద ఆ సూపర్ అన్న, డోపర్ అన్న, అదన్న, తోపన్న అనే విధంగా లేపుతున్నారు. కాలర్ ఎత్తరనే సాంగు అంత ఎత్తే విధంగా లేకపోయినా వీళ్ళైతే ఎత్తేదానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఈ విధంగా ప్రయత్నించడం మానేస్తే బెటర్. అప్పుడే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది. హరీష్ శంకర్ గారికి నేను చెప్పేది ఏంటంటే భయ్య, ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ చాలా అద్భుతంగా ఉంది. సినిమాపై హైప్స్ అయితే పెంచింది. మీరు ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ దించి ఆ హైప్ను అయితే తగ్గించొద్దు సార్. ఫస్ట్ దేక్లేంగానే సాంగ్ రిలీజ్ చేశారు. అది పవర్ స్టార్ అండ్ డిఎస్పి కాంబినేషన్లో రావాల్సినంత హైప్ సాంగ్ కాకపోయినా పర్లేదురా, యావరేజ్రా ఉందరా అనిపించింది భయ్య. ఇక ఆ తర్వాత నేను మెడపట్టుకుంటే తొడగొట్టినట్టు అనే విధంగా సాంగ్ని రిలీజ్ చేశారు. అదైతే ఆ ఫస్ట్ సాంగ్ కంటే సగం ఉంది, ఆ ఫస్ట్ సాంగ్లో సగం ఉంది, బిలో యావరేజ్ అనమాట. ఇక ఈరోజు ఎత్తరా కాలరెత్తరా అనే విధంగా సాంగ్ రిలీజ్ చేశారు భయ్య. ఇది మొత్తం లేవట్లేదు భయ్య, ఎంత ఎత్తుదామన్నా లేవట్లేదు. ఓ పక్కన తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఏమో ట్రెండీ సాంగ్లు ఇచ్చి ఇండియాలోనే ట్రెండ్ అయిపోతున్నాడు. మన నాని సాంగ్ ఒకటి వచ్చింది భయ్య, ప్యారడైజ్ నుంచి, చాలా అద్భుతంగా ఉంది సాంగ్. దాంట్లో 50% కూడా మన డిఎస్పి మధ్య అవ్వట్లేదు ఏంటో. పుష్ప 1, 2 ఈ రెండు సినిమాలకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు మన డిఎస్పి. ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాకి కూడా అంత అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వట్లేదు, సాంగ్స్ ఇవ్వట్లేదు భయ్య. ఫేడ్ అవుట్ అయిపోయిన మ్యూజిక్ అంతా కూడా డిఎస్పి పాటల్లోనే కనబడుతుంది. ఆ రిథమ్ కానీ, ఆ డప్పులు కానీ, ఆ పాటలు కానీ గబ్బర్ సింగ్ అంతకుముందు 2010కి ముందు వచ్చిన సాంగ్ లాగా అనిపిస్తున్నాయి భయ్య. మరి ఈ సాంగ్ అయితే నేను 2-3 సార్లు చూశాను. కొరియోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ యొక్క యాక్షన్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. కానీ సాంగ్ మాత్రం ఏం లేదు భయ్య. అస్సలు ఊపే రావట్లేదు, కాలరెత్తారనే ఫీలింగే రావట్లేదు. నిజంగా ఇది నేనైతే బాధతో చెప్తున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ బాగున్నా బాగోపోయినా, ట్రైలర్ బాగున్నా బాగోపోయినా థియేటర్కి వెళ్ళి మనం అందరం చూస్తాం. హరీష్ శంకర్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మూవీ అంటే మనకు ఒక రేంజ్ ఉంటుంది. వాళ్ళ మూవీ వస్తుందంటే ఖచ్చితంగా మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. టీజర్తో హరీష్ శంకర్ అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ మినిమం మ్యాచ్ చేశాడు. కానీ ఈ సాంగ్స్తో మాత్రం డౌన్ చేస్తున్నాడు భయ్య. బీజిఎం కూడా నచ్చకపోవడం వల్లే ఎస్ఎస్ తమ్మునికి ఇచ్చేయమనుకుంటున్నాను. మన డిఎస్పి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు, నేను ఆయనకి ఫ్యాన్నే. కానీ ఈ మధ్య కాలంలో సాంగ్లు అంత బాగా ఇవ్వట్లేదు, మ్యూజిక్ కూడా బాగా ఇవ్వట్లేదు. అందుకనే ఆయనకున్న ప్రెజర్స్ లేకపోతే టైం లేకపోవడం వల్ల సరైన మ్యూజిక్ ఇవ్వట్లేదని మన తమిళనాడు పెట్టుకున్నాడేమో మన హరీష్ శంకర్ అనిపిస్తుంది భయ్య. హరీష్ శంకర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, అయ్యా ఇటువంటి హానిముత్యాలు ఏమైనా ఉంటే మీరైతే డైరెక్టర్ థియేటర్లో రిలీజ్ చేయండి, లేదంటే సినిమా అయిపోయిన తర్వాత టైటిల్స్ పడతాయి కదా ఆ టైంలో రిలీజ్ చేసుకోండి. అంతే తప్ప సినిమా రిలీజ్కి ముందు ఈ విధంగా మీరు సాంగ్స్ రిలీజ్ చేస్తే సినిమా మీద ఇంపాక్ట్ అయితే పడే అవకాశం అయితే ఉంది. మరి మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.